అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, సార్ యొక్క సూచనల మేరకు మన కొత్తపేట నియోజకవర్గము అంటే కొత్తపేట మన రావులపాలెం రూరల్ సర్కిల్ టౌన్ ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఈవినింగ్ రాజోలు పీగనవరం సర్కిల్ ఏరియాలో కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ రేపు ఎల్లుండ ఏ అయితే నిమజ్జన కార్యక్రమాలు ఇప్పటివరకు ప్రశాంతంగా జరిగినాయి, చాలా సంతోషం. ఇంకా రేపు ఎక్కువ ఉన్నాయి. అలాగే 6వ తారీఖు కూడా చాలా నెంబర్ ఆఫ్ ఐడల్స్ నిమజ్జనం ఉంది. దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులు మేమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అలాగే మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం చర్చించడం గురించి ప్రతి ఒక్క మండపం దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ మీ అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దానికి మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, భక్తి అంటే భక్తి. మనం వినాయక నిమజ్జనం చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో మనం అందరం కూడా మన పేరెంట్స్ మనల్ని చూసి గర్వపడేలా ఉండాలి. మన ఊరు మనం చేసుకునే పండుగను చూసుకుని గర్వపడేలా ఉండాలి. అంతే తప్పించి గణేష్ నిమజ్జనం ఆడే సందర్భంలో డీజేలు పెట్టుకుందామనో, డ్యాన్సులు పెట్టుకుందామనో అంటే ఆ దేవుడు కూడా క్షమించాడు మనల్ని. అలాగే ఊరేగింపు సమయము, తేదీ ఆల్రెడీ మేము తీసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను, రాత్రి 9 గంటల వరకు దాటిన తర్వాత నిమజ్జనానికి అలౌ చేయటము మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందే మీ టైమింగ్స్ అన్నీ కూడా మీ రూట్ అన్ రూటు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకోసారి పోలీసులకి చెప్పి అన్ని విగ్రహాలు ఒకేసారి బయలుదేరేలాగా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు గొడవలు పడకుండా నిమజ్జనం చేసుకోవాలి. చిన్నపిల్లల్ని తీసుకురావద్దు అక్కడికి, ఎందుకంటే గోదావరి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. మనకున్న ఏరియాలో కెనాల్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. అక్కడ మనకు తెలియకుండా మనం వేరే పనుల్లో ఉన్నప్పుడు ఏ చిన్న పిల్లవాడన్నా మళ్ళీ ఏదైనా అవుతే ఆ ఫ్యామిలీకి మనం సమాధానం చెప్పుకోలేం. అలాగే విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. అలాగే విగ్రహము కొంచెం హైట్ విగ్రహాలు ఉంటాయి, అవి ఏదైనా ట్రాక్టర్ మీద ఊరేగిస్తున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఏ కరెంటు వైర్లు తగిలే ప్రమాదం కూడా ఉంది, అది కూడా గమనించండి. ఆ ట్రాక్టర్ మీద ఎవడ పడితే వాడు ఎక్కొద్దు, ఎక్కించొద్దు, జారిపోయడానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు ఎవరైనా తాగి నిమజ్జనంలో పాల్గొనడం అది మీ కుటుంబాలకు కూడా శ్రేయస్కరం కాదు. బ్రెత్ అనలైజర్స్ కూడా యూజ్ చేస్తున్నాం, డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం. మీరు కోఆపరేట్ చేయండి. భక్తి అంటే భక్తిలా ఉండాలంతే తప్పించి వేరే భక్తి ముసుగులో మనం సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఆ ఎంజాయ్ చేసే టైం ఉంటే మీరు ఏదో మీ ఇంట్లోకి వచ్చి మీ భార్య పిల్లలతోటి తల్లిదండ్రులతో చక్కగా ఎంజాయ్ చేయండి. అది గౌరవంగా ఉంటుంది. మేము ఎలాగా క్షమించేది లేదు, దేవుడు కూడా క్షమించడం. మేము కూడా ఆ బ్రెత్ అనలైజర్స్ కూడా పెడతాము చేసి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతుంది. మేము చదువుకున్నామంటే తర్వాత మాకు తెలియదు అలాగే ఎలా అంటే మాత్రం ఉపయోగం లేదు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.